చేతులతో ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. దైవాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనలను దీవించును గాక. హల్లెలూయా. ప్రతి కన్నిటినీ నిశ్చయముగా నా దేవుడు ఆనంద బాష్పములుగా మార్చును గాక. హల్లెలూయా. ఈ నవంబర్ నెలలో ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వచనం వాగ్దానాన్ని మరొకసారి చదువుకొని లేఖనంలో మనం వెళ్ళిపోదాం. ఆశించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ నూతనమైనటువంటి కార్యాలు సంవత్సరాంతంలో ప్రభు నూతన పరిచి జరిగించునుగాక. హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకొని సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. సమయం చాలా విలువైంది కనుక యెషయా గ్రంథం 26:12. యెహోవా, చూడండి, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమై ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తావు. హల్లెలూయా. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరుస్తావు. ఇంగ్లీష్లో చదివించే కదా మీతో. ఏమని రాస్తుంది ఇంగ్లీష్లో? ఎస్టాబ్లిష్ అని, అంటే సమాధానము వృద్ధి చేస్తాడు. ఎస్టాబ్లిష్ అంటే వృద్ధి చేయటం. యెహోవా నీవు మాకు సమాధానమును వృద్ధి చేయబోతున్నావు, మాత్రమే కాదు మా పనులన్నిటిని సఫలము చేయబోతున్నావు. హల్లెలూయా. ఈ నవంబర్ నెలంతా ఈ వాగ్దానము ద్వారా నా ప్రభు మనలందరినీ కూడా ఆదరించునుగాక. హల్లెలూయా. రైట్ దేవుని బిడ్డలారా, దీంట్లో కొన్ని విషయాలు మీకు నేను 1వ తారీఖు వాగ్దాన సందేశంలో చెప్పాను. ఏ విషయాలు చెప్పానంటే మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ట్యాగ్ లైన్, మళ్ళీ ఆ విషయాలు చెప్పను. అబ్రహాము భార్యను అబ్రహాము భార్య శారను ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము గగ్గోలు పెట్టలేదు, ఏడవలేదు. సమాధానకర్త దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. రాజును రాత్రివేళ ప్రభు గద్దించాడు. హల్లెలూయా. గద్దించడమే కాదు, ప్రాయశ్చిత్తపు ధనముని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనం నష్టపోతున్నామని అనుకుంటాం, కానీ ప్రభు పాదాలు పట్టుకొని కాస్త కష్టపడితే ఇష్టపడే కార్యాలు ప్రభు చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ప్రజలను అనుసరించినట్లయితే కార్యం జరిగేది కాదు. మన ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుడు తప్పక మన పనులన్నింటినీ సఫలపరుస్తాడు అనే మాట చెప్పాను. ఇంకొకటి, మౌనంగా ఉండాలి. సడుగు కొనరాదు, అలసిపోకూడదు, విసిగిపోకూడదు. మోషే చెప్పాడు, యెహోవా మీ పక్షమై యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మీరు మౌనంగా ఉంటే చాలు ప్రభు పని. కొన్నిసార్లు మనం అంటాం, కొంచెం సైలెంట్గా ఉండండిరా, తొందరగా అయిపోతుందంట. మౌనంగా ఉంటే దేవుడు పని చేస్తాడు. మనము సనుక్కోకూడదు. ఎందుకు ఈ మార్గంలో తీసుకొచ్చావు, ఈ రోడ్డు ఏంటి, గతుకులేమిటి, ఈ అవకతోకలేమిటి, ఎత్తుపల్లాలేమిటి అంటే ప్రభు అంటాడు, ఈ రోడ్డే ఉందండి మరి మీకు అంటాడు. ఏమంటాడు? ఈ రోడ్డే ఉందండి మీకు. అదేంటి బైపాస్ అనుకున్నాం కదా బాప్తీసం తీసుకున్నాక. బైపాస్ కాదండి, మీకు మట్టి రోడ్డేనంటే. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళినప్పుడు సంపూర్ణులుగా ప్రభు మనల్ని చేస్తాడు. కనుక మనం కంగారు పడిపోకూడదు, గగ్గోలు ఎత్తకూడదు. బంధువుల దగ్గరికి వెళ్ళి కొంతమంది అంటారు, అనవసరంగా బాప్తీసం పొందానేమోనండి, అనవసరంగా ఈ మతంలోకి వచ్చాం, మా దాంట్లోనే బాగుండేది, 10 కార్యాలకు 10 మంది ఉండేవాళ్ళు, ఒకడే అయిపోయాడు, ఇంకొకటి చెప్పడానికి లేదు. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మార్పు లేని యాజకత్వము చేయించున్నవాడు. హల్లెలూయా. మాట ఇస్తే దాన్ని మరిచిపోవటకు మనిషి కాదు, అబద్ధమాడటు చేతగాని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక మనం కాస్త మౌనంగా ఉండాలి. 3వ విషయం చెప్పాను మీకు. ఏ విషయం చెప్పాను? తన కుమారుని తండ్రి ఎలాగ ఎత్తుకుంటాడో దేవుడు ఇంతకాలం నిన్ను తన భుజాల మీద ఎత్తుకొని వచ్చాడు. ఇక ముందు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక ముందు కూడా నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడు అని కొన్ని విషయాలు చెప్పాను మీకు. మరి ఎంతమంది గుర్తున్నాయో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మళ్ళీ మనం వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం. ఇదే వాగ్దానంలో
ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక అలవాటు ఏమిటంటే, చాలా సంఘాల్లో వాగ్దానం మాత్రం ఇచ్చామనుకోండి. ఇప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇచ్చాడు అనుకో, ఎప్పుడు వేసుకోవాలో చెప్పలేదానికి ఏం చేస్తారు, మొత్తం తెచ్చి ఒకసారి మింగేస్తారు. అందుకే డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాసిస్తాడు. దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సున్నా పెట్టి డాష్ పెట్టాడు అనుకో, పొద్దునే వేసుకోమని. తర్వాత డాష్ పెట్టి మధ్యలో సున్నా పెట్టి చివరి మళ్ళీ డాష్ పెడితే మధ్యాహ్నం వేసుకోమని. ముందన్ని డాష్లు పెట్టి చివరిలో సున్నా పెట్టాడు అనుకో, సాయంత్రం ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఎందుకనంటే చెప్పలేదనుకో ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటాం. గ్యాస్ టాబ్లెట్ సాయంత్రం వేసుకుంటే, అలాగే వాగ్దానం కూడా ఊరికే వాగ్దానం చదువుకొని దేవుని మందిరంలోంచి వెళ్ళిపోయాం అనుకోండి, ఉపయోగం ఉండదు. దాన్ని ఎలా పొందుకోవాలి మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఆకలేసినోడికి చేప ఇచ్చామనుకోండి, ఆ రోజుకి కడుపు నిండింది. గ్యాలం ఇస్తే కావలసినప్పుడల్లా పట్టుకుంటాడు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడూ కూడా రెండు అంచులు వాడగలిగినటువంటి ఖడ్గములాంటి. వాగ్దానం ఎంత ప్రాముఖ్యమో అది పొందుకోవలసినటువంటి పద్ధతి కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం ప్రతి నెల కూడా వాగ్దాన నెరవేర్పు కూడిక పెడతాం. పోయిన నెలలో పెట్టినట్టు అనిపించలే ఎక్కడ కూడా. వాగ్దానం 1వ తారీఖు తీసుకుంటాం. కనీసం వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేయకపోతే కాగితం మీద ఉన్న అక్షరాల్లాగా అయిపోతుంది. ప్రభు అంటున్నాడు, ప్రభువుకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, విశ్వాసి చెబుతుంది ఏమని, యెహోవా నీవు మా పక్షమై ఉండి సమాధానమును స్థిరపరచుదువు. నిజంగా చాలా ఈ మాట ఎప్పుడు వాడతామో తెలుసా? ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు మన వాళ్ళతో, దగ్గర వాళ్ళతో, నిజంగా ఇస్తావా అంటాం లేదా? నిజంగా సహాయం చేస్తావా, నిజమైనా నమ్మొచ్చా అంటాం. అంటే మనకు కావలసిన వాళ్ళతోనే ఇంత పరాచికం ఆడతాం, కానీ అందరితో ఇలా మాట్లాడడం బయట వాళ్ళతో. ప్రభువుకి ఎంత దగ్గర సంబంధం లేకపోతే భక్తుడి మాట రాశాడు, యెహోవా నీవు మాకు సమాధానాన్ని స్థిరపరుస్తావు అంటే చేస్తావు అని అంత నమ్మకం చూడండి. హల్లెలూయా. మన ప్రభువుని ఏది అడిగినా కూడా మేలు కలిగేది ఏది మనకి ఇవ్వకుండా ఉండడానికి. హల్లెలూయా. అది ఏదైనా మనకి ప్రమాదం కలుగుతుందంటేనే ఆపుతాడు. పలసరి కావాలని ప్రార్థన చేసావు, అబ్బాయి నువ్వు తోలలేవురా, నీకు అంత కండలు సరిపోవు, నీకు చిన్నది యాక్టివ్గా ఇస్తానని చెప్పి యాక్టివ్గా ఇస్తాడు. నువ్వు నాకు పలసరే రాలేదంటే అది నీకు క్షేమం కాదు. మన భక్తి విధానం కూడా అలాగే ఉండాలి. కొండకి నిచ్చినేస్తాం, కొండ ఎక్కలేకపోయాం, మధ్యలో వరకు ఎక్కాము అంటే పైన నీకు కళ్ళు తిరిగి నాయనా ఇక్కడ వరకు చాలని ప్రభు ఉద్దేశం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విన్నారు. చాలామంది జీవితాల్లో పనులు చాలా స్పీడ్గా అయిపోతుంటాయి. వాళ్ళు చూసినప్పుడు మనకు కొంచెం మచ్చలనిపిస్తుంది. ఎందుకని ఆసాపు అంటాడు, భక్తిహీనుడు క్షేమం నేను చూడగా నాకు ఇంకా మత్సరము కలిగింది అంటాడు. భక్తిహీనుల వైపు ఎందుకు చూసావయ్యా అంటే ఈయన దగ్గర పనులు అవ్వట్లేదు, బయటోడికి అయిపోతుంది. వాస్తవం ఏంటి? భక్తి ఎవరు చేస్తున్నారు? ఆసాపు చేస్తున్నాడు. పనులు ఎవరికి జరుగుతున్నాయి అనే భ్రమలో ఉన్నాడు ఈయన, భక్తి చేయట్లే. హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాల్లోనంట ఒక్క దెబ్బతోనే వారిని పట్టుకున్నాడు అనే మాటలు ఉంటాయి. ముందు 13-14 చదవండి. నిలిచి, ఈ మాట చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. సూర్య చంద్రులు వాటి పనులు ఆగిపోయి ఒక రోజంతా ఏం చేసిందంటే సూర్యుడు అంట ఆగిపోయాడు అస్తమించకుండా. మనం ఆగితే ఆగుతాడా? మనం ఇక్కడ శరీరం అంతా గాయం చేసుకున్నా సూర్యుడు సాయంత్రం అస్తమించాల్సిందే, ఉదయం ఉదయించాల్సిందే. హల్లెలూయా. తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. కానీ యెహోషువ ప్రార్థన చేస్తేనట సూర్యుడు ఆగు భయాలోను లోయలు అంటే ఆగాడంట. అసలు రోజంతా అలా నిలబడి చూశాడంట. విచిత్రంగా ఉంది కదా. పనులు ఇంత ఫాస్ట్గా అవుతాయా దేవుని దగ్గర అంటే అవుతాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. 42వ వచనంలో ఒక మాట ఉంటే చదవండి, అప్పుడు చెప్తారు. అతని పనులు ఎలా ఉండేయంటే, అతని పనులు ఒకటి సూర్యుడు ఆగమంటే ఆగాడు. రెండవది చదవమ్మ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. అది లెక్క ఏంటంట,
అసలు మర్మం చదవం, మిగతాంతా చదివేస్తాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షమై అది పనులు అవ్వాలంటే ఆయన పూనుకోవాలి, మనం పూనుకోవడం కాదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు పూనుకోవాలి? ఎవరు పూనుకోవాలంట? ఇక నేను కంకణం కట్టాను చూడండి, మనం ఎన్ని అనుకున్న పనులు జరగవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల పక్షమై యుద్ధం చేయాలి. హల్లెలూయా. గనుక చదువమ్మప్పుడు అందరినీ అబ్బా, అసలు ఎంత కృప ఉంటుంది ఎక్కడైనా. ఎప్పుడు లేదు ఇటు వచ్చేనా, మళ్ళీ తడిగా ఉండదు. ఇటు వచ్చేది పర్లేదా? రైట్, కానీ ఉంటా. ఒక్క దెబ్బతోనే ఏం చేశాడంట? పట్టుకున్నాడు. ఏమంటే ఒక రాజ్యం మీదకి వెళ్ళిన తర్వాత ఒక రాజుని జయించడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటిది ఎన్ని రాజ్యాల మీదకి వెళ్ళినా ఒక్క దెబ్బతో వాడిని పట్టుకోగలిగాడండి. ఎందుకని ఇంత స్పీడ్గా పనులు జరిగాయి ఇతనికి? ఎంత స్పీడ్గా కార్యాలు ఎందుకు జరుగుతూ వచ్చాయంటే ఒకే ఒక్క మాటలో తేల్చేశాడు. దేవుడు అతని పక్షమై తన ప్రజల పక్షమై యుద్ధం చేశాడు. హల్లెలూయా. మన పక్షమై ఆయన యుద్ధం చేయాలంటే ఆయనకి ద్వారం తెరిచి ఉండాలి. మనం పొద్దున్నే తాళం వేస్తాం, రాత్రి 9:30 ఒకసారి తీస్తాం. తీసి ప్రభువా అని చెప్పి 10 నిమిషాలు అడావిడికి చేసేసి మళ్ళీ తాళం పెడతాం. మళ్ళీ ఎప్పుడు తీస్తాం? పొద్దున్న 5ంటికి తీస్తాం. 5ంట్లో గట్టిగా తాళం తీస్తే ఒక 5 నిమిషాలు తీస్తాం. మిగతా 55 నిమిషాలు కునుపాట్లు, దేవునికి స్తోత్రం, నిద్ర. ప్రభు అంటాడు, నువ్వు నాకు అవకాశం ఇస్తే కదా నేను యుద్ధం చేసేది. హల్లెలూయా. ఒక్క దెబ్బతో కార్యాలు జరిగాయి అంటే ప్రభువే వారి పక్షమై పూనుకొని యుద్ధం చేశాడు. ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన చేతికి విడిచిపెట్టినప్పుడు మనల్ని ఎవడేదని అంటే వాడి మీద పగ తీర్చుకునేదాకా మనం ఆగం. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. పోలీసు ఎస్ఐ గారిని వెనకమాల తీసుకెళ్ళి మనం పోట్లాడితే ఉపయోగం ఏముంది? ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? అధికారాన్ని వినియోగిస్తాడు. హల్లెలూయా. మనం సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పెట్టుకున్నాం వెనకమాల, కానీ ముందు మనం పోరాడతాం, విజయం రాదు. ప్రభు అంటాడు, నువ్వు మౌనంగా ఉండు, వెనక నుంచి యుద్ధం నేను చేస్తాను. హల్లెలూయా. అసలు తేడా ఎక్కడ జరుగుతుందంటే వెనకమాల మన గొప్పోడు ఉన్నాడని ఎదురు మనం ఎగురుతాం. ప్రభు అంటే నాకు అవకాశం ఇచ్చి. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలు ఓడిపోట కారణం ఏంటో తెలుసా? వారి స్వబలాన్ని చూసి వాళ్ళు రెచ్చిపోయారు. మాకేంట్లే, మాకు బలం ఉంది. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం వెళితే అక్కడ వారికి ఉన్నంత మిలిటరీ ఎవ్వరికి ఉండదు. వెనక్కి తీసుకుంటూ అని రమ్మ రైట్. వినండి జాగ్రత్తగా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుంటుందని. అంతే. ఒక్క దెబ్బతో వారిని ఏం చేశాడంట? పట్టుకున్నాడు. ప్రభు యొక్క మాటను వ్యతిరేకించకుండా అనుకూలంగా ప్రభువుకి అవకాశం ఇస్తే ఆయన యుద్ధం చేస్తాడు, పనులు త్వరగా అయిపోతాయి. హల్లెలూయా. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునే మాటలే. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. రైట్. సమాధానము కావాలి. వాగ్దానం ఏంటి? నెల సమాధానం కావాలి. పనులన్నీ అవ్వాలంటే ప్రభువు రావాలి. అవునా? ప్రభు పూనుకోవాలంటే ప్రభు మన దగ్గరికి రావాలా? ఊరి చివర ఉండాలా? ఎక్కడ ఉండాలి? మన దగ్గరలో ఉండాలి. ఒక చిన్న కథ చెబుతాను, బైబిల్లో మాటలే, బయట విషయాలు ఏం చెప్పాలి. ఆదికాండంలో 18-19 వచనాల్లో చాలా జాగ్రత్తగా వినండి. 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవదూతలు వస్తారు. నేను ఇవాళ వాక్యం చదివేటప్పుడు నాకైతే హృదయానికి చాలా సంతోషం అనిపించింది. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? 3 మనుషులు వచ్చారు. అబ్రహాం ఏం చేశాడు? అడవుడికి, శరమ వెళ్ళరా,
గోధుమ పిండి 3 మానికలు అన్నీ సిద్ధపరిచి అనగానే తెచ్చుకో, నాకు సీరియల్ టైం అవుతుందందా. కొంతమంది సేవకుడు ఇంటికి వెళ్ళాడు అనుకో, మా పాస్టర్ గారు వచ్చా టీ పెట్టామన్నా, నువ్వు పెట్టి రోజు టీ నేనే పెట్టాలా, పాస్టర్ గారు నువ్వు పెడితే టేస్ట్ కడతావు. శారం అలాంటిది కాదండి, యజమానికి లోబడే మనసు. హల్లెలూయా. అందుకే పిలిచిందంటే ఏమని, నా యజమానుడా అన్నట్టు. వాళ్ళ పిలుపులు ఎలా ఉన్నాయంటే ఇక మనం చెప్పుకోవసరం. ఎవడైనా విన్నాడంటే విన్నవాడు పురుగు ముందు ఆయన తెచ్చిపోతాడు. అలా పిలుచుకుంటున్నారు. భార్య భర్తలే యజమానుడా అని పిలిచిందంట. ఏమని? ఆ విధేయత ఉంది కనుక అబ్రహాము కూడా వెంటనే శర్మ దేవదూతలు వచ్చారు, తొందరగా ప్రభువే వచ్చాడు. మీకు భాషాంతరంలో బైబుల్ భాష అర్థమైతే దేవదూతలన్నా ప్రభు అన్న ఒకటే. హల్లెలూయా. కొన్ని చోట్ల మీకు ఇవన్నీ బైబుల్ మర్మాలు ఎలా ఉంటుందంటే దేవదూతలను రాస్తాడు, కింద ఆయన అని రాస్తాడు. అవి బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి. దేవదూతలను పైన అంటాడు, కింద ఆయన. అంటే ప్రభువే దేవదూతలే ప్రభు. ప్రభువుకి ఎంత శక్తి ఉందో వారికి కూడా అంత శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక వాళ్ళు మనుషులు అనటానికి వీలు లేదు, దైవాంశ సంభూతులు, దేవుని కుమారులు. వాడు రాగానే అబ్రహాము ఉట్టిన వాళ్ళు ఎదుర్కొన్నాడంట. చదవండి మీరే, మీకు తెలిసిన సంగతులు కాబట్టి నేను రెఫరెన్స్లు చెప్పను. 18వ అధ్యాయంలో అబ్రహాం అన్న మాట చదవండి చాలు, ఒక్క మాట. వెళ్ళి అంతకంటే ముందు ఒక మాట అన్నాడు. అబ్రహాము ఎండవేళ గుడారం మొదటి వచనంలో ఉన్నప్పుడు యెహోవా అతనికి, మీకు అర్థమైందా? మొదటి వచనంలో ఏమని రాసింది? యెహోవా అతనికి, ఇవాళ జాగ్రత్తగా విన్నారు, యెహోవా అతనికి కనబడ్డాడు అని ఉంది కదా. వెంటనే 3 మనుషులను రాశాడు. చూడండి కింద ఏమని రాశాడు? చూచినప్పుడు. ఇప్పుడు చెప్పండి, దైవంలో తృత్వం ఉందా లేదా? ఇంకా దీనికంటే ఆధారంగా ఉంది కావాలా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనం దీని గురించి ఇంక పెద్దగా వ్యాఖ్యానం చేసుకునే పని లేదు. ఎవరు కనపడ్డారంట? యెహోవా కనపడ్డాడు. కింద ఎవరు ఎంతమంది ఉన్నారంట? 3 మన సబ్జెక్ట్ అది కాదు. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, అతడు వారిని చూచి, గుడారము అంటే ఇల్లు అనుకోండి చాలు, మన భాషలో మార్చుకోండి వాక్యాన్ని. అతడు వారిని చూచి తన ఇంటి వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగాడంట. అయ్యి బాబోయ్, ఏంటంట? అప్పటికి అబ్రహాం మంచిగా ఆస్తిపరుడుగా ఉన్నాడా లేదా? ఆశీర్వదించబడిన వాడిగానే ఉన్నాడు. ఏమన్నా ఎంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి నేల మట్టుకు వంగాలంటే వంగుతాడా? కొంచెం మంచి ఫుడ్ తింటారు కానీ డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు? మంచి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా, అలవాళ్ళు తింటాడు. తిన్నవాడు వంగుతాడు అసలు? ఆశీర్వదించబడిన అబ్రహాము చూడండి, ఏమీ లేని అబ్రహాము కాదు, 18వ అధ్యాయంలో ఉన్నది. అప్పటికి ఆశీర్వదించబడ్డాడు. గొర్రెలు, మేకలు, మందలు, పిల్లలు లేరు తప్ప అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ దేవదూతలు అనబడిన యెహోవా అతని దగ్గరికి వచ్చాడో వారిని చూచి నేల మట్టుకు వంగాడంట. హల్లెలూయా. ఎంత విధేయత అబ్రహాముకి. అబ్రహాము జీవితం ధ్యానం చేస్తే నిజంగా ఎన్ని రోజులైనా కన్నీళ్ళాడు. అంత విధేయత. అబ్రహాము గురించి చదువుతూ ఉంటేనే హృదయం, ఎన్నిసార్లు వాక్యం మాట్లాడుంటాం మనం. అబ్రహాము గురించి ఎంతమంది ప్రసంగాలు చేస్తారు. ఏ రోజైనా అబ్రహాము జీవితం బోరు కొట్టింది ఎవరికైనా? పట్టదు. ఎందుకో చెప్పనా? నేల మట్టుకు వంగి విధేయత కలిగిన వాడు అతను. హల్లెలూయా. ఇట్లుంచోనే ఏమంటే దేవదూతలో మా ఇంట్లో భోజనం చేస్తావా అని అడగలం. ఏంటంట? నేల మట్టుకు సేవకులకి వాళ్ళ ఘనత ఇస్తేనేమో నెత్తి మీద కూర్చుంటున్నారు, ఇవ్వకపోతేనేమో వాక్యం తప్పు అయిపోతుంది. అర్థమైంది మీకు? ఇవ్వకపోతేనేమో ప్రభువు కోపం, నా సేవకుడికి ఆ మాత్రం ఘనత కూడా ఎవరా, ఇస్తేనేమో ఏంటి వాళ్ళు వంగలేదు, వాళ్ళ నమస్కారం తక్కువ పెట్టాడు, ఇవాళ ఏంటి ఎప్పుడు తలంచేవాడు వాళ్ళు వంచలేదు, ఈ ఎక్కువైపోయింది. పక్కన విశ్వాసులతో చెప్తారు, అరే పలానా ఇంటికి మనం విజిటింగ్కి వెళ్ళాము, కుర్చీలోంచి లేకుండా ప్రైజ్ లాంటి చెప్పాడు రా మనకి. చూడండి మరి అది కరెక్టేనా అంటాడు. అంటే దాని ఉద్దేశం డైరెక్ట్గా చెప్పమంటావు, రేపు ఇప్పుడే కనపడినప్పుడు చెప్పు, నేను వచ్చినప్పుడు లేకమని. అడిగి కాదు గౌరవం,
మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే లేచి నిలబడతాయి. హల్లెలూయా. ఆత్మశక్తి ఉండాలి లోపల. మనం బాబు ఏమంటే లేచి కొంచెం నిలబడండి అనకూడదు. మనలో ఆత్మశక్తి ఉన్నప్పుడు ప్రభువుకి నేల మట్టుకు వంగే విధేయత మనకు ఉంటే ప్రజలు కూడా మనకు నమస్కరిస్తారు. మనం మాత్రం దేవునికి వంగకపోతే ప్రజలు మనకు వంగుతారా? హల్లెలూయా. సబ్జెక్ట్ ఏమిటంటే వారిని చూచి చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాం అన్నాడు, దయచేసి నువ్వు మా ఇంట్లోకి రావాలన్నాడు కదా. నేను ఈ మాటలు చదివినప్పుడు వాళ్ళ ఉదయకాలం ధ్యానం చేసినప్పుడు వెంటనే వాళ్ళు అబ్రహాం ఇంట్లోకి వెళ్ళటానికి అంగీకరించాను. ఉందా లేదా? వెంటనే వారు అబ్రహాము ఇంటిలోనికి వెళ్ళటానికి అంగీకరించనుంది. తర్వాత 19వ అధ్యాయములో వినాలి. అదే దేవదూతలు ఎవరింటికి వెళ్ళారంట? లోతు ఇంటికి కూడా వెళ్ళారంట. లోతు ఇంటికి వెళ్ళినప్పుడు దేవదూతలు వెళ్ళటానికి నిరాకరించారు అని ఉంది. ఎందుకు నిరాకరించుంటారు? లోతు అదే కులానికి చెందినోడు. అబ్రహాం ఏ కులమో లోతు కూడా అదే కులం అనుకుందాం, ఊరికే చెప్తున్నా. అబ్రహాముకి పెద్ద ఏమవుతాడు? కొడుకు వరస అవుతాడు. మరి మంచి సంబంధం కలిగినోడు. అప్పుడు అబ్రహాం కూడా బాధపడతాడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే. ఎందుకంటే లోతుకి ప్రమాదం వస్తే 400 మందిని వేసుకెళ్ళి యుద్ధం చేశాడు. అబ్రహాముకి లోతు ఎంత తప్పు చేసినా క్షమించే గుణం ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా. ఇక్కడేమో వాళ్ళు అడగంగానే ఏమన్నా తెలుసా? కొంచెం ఆహారం తీసుకోండి, దయచేసి కాళ్ళు కడుక్కోండి, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల, ఈ మాటలన్నీ చెప్పగానే వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. ఎన్నో వచ్చిన అది 5 ఆఖరిలో ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంట? వెంటనే దే ఆర్ అగ్రీడ్, వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. అదే లోతు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు అక్కడే ఉన్నాడు. చూడండి, అబ్రహాము ఇంటికి వెళ్ళినటువంటి యెహోవా దేవుడే, అబ్రహాము ఇంటికి వెళ్ళిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడే ఎవరింటికి వెళ్ళాడంట? లోతు ఇంటికి కూడా వెళ్ళాడు. 2 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒక ఇల్లు అబ్రహాముది, రెండో ఇల్లు వినాలి. అబ్రహాము ఇల్లేమో దేవుడు చూడగానే వెళ్ళాలనిపించేటట్లుగా ఉంది. లోతు ఇల్లేమో వదిలే బాబా, ఇంట్లోకి వెళ్తే ఏ పడితే మనకు చుట్టుకుంటాయి, దేవుడికే భయం పుట్టించేటట్టు ఉంది లోతు. లోక సంబంధమైన ఆశలు లోతు కుటుంబంలో ఉన్నాయి. లోతు కుమార్తెనంత గుణపడినట్లుగా కూడా లేఖనం చెప్పట్లేదు. ఏ కుటుంబంలో పిల్లలు సమాధానం కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో పిల్లలు విధేయత చూపుతారో, ఏ కుటుంబంలో తల్లిదండ్రులకు విధేయత చూపే పిల్లలు ఉంటారో ఆ కుటుంబం దైవాంశ దేవునికి ప్రత్యక్షతకు వీలు కలిగేటట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. లోతింటికి వెళ్ళటానికి ఎందుకు నిరాకరించారంటే, ఏమన్నారంటే లోతింటికి అయితే వెళ్ళారు తర్వాత, కానీ ముందు ఒక మాట అంటారు. ఏమని? 2వ వచనంలో, నా ప్రభువులారా, ఏమండి ప్లీజ్ సార్, మా అబ్రహాం గారి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చారు, మా దగ్గరికి కూడా జస్ట్ విజిట్ చేయండి, పాస్టర్ గారు రోడ్ అంటే వెళ్తుంటే ఒక కాలు పెట్టి వెళ్ళిపో. రెండో కాలు గాల్లో పెడతాడా? ఒక్క కాలు పెట్టి వెళ్ళాలంటాం. అవునా? ఒక కాలు పెట్టాలని ఎవరు అడుగుతున్నారు? లోతు అడుగుతున్నాడు. చూడండి, ఈయన డైరెక్ట్ అయిపోయాడు. మీరు రాత్రి ఉన్నాడు, పొద్దున్న వెళ్ళొద్దు మీరు. వాళ్ళంతా ప్రభు నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అయ్యా ఆ పాట పెడతాను, మీరు పడుకున్న తర్వాత అంతరంగాలు పెడతాను. ఏంటంట? మీరు లోపలికి రండి, కాళ్ళు కడుక్కోండి, తర్వాత కాళ్ళు కడుక్కోండి, మీకు భోజనం పట్టిస్తాం. మా భార్య కూడా శారమ్మ గారిలాగా విధేయత కలిగింది. వెనక చూడొద్దంటే చూస్తుంది, ఉపశమం అయిపోతుంది. ఆవిడ విధేయురాలి, ఈవిడ అవిధేయురాలి. ఏంటంట? ఒక అక్షరమే కదా తేడా. ఏమైందంటే ప్రింటింగ్ మిస్టేక్ ఏమో, బ్రతుకే మిస్టేక్ అది. హల్లెలూయా. అబ్రహాము భార్య శారానేమో విధేయతకు సాదృశ్యం, ఆమె విశ్వాసులకు తల్లి అంట. హల్లెలూయా. లోతు భార్యను తలుచుకుంటా కూడా ఇష్టపడరు. కుటుంబ వ్యత్యాసం చూడండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మరి లోతు జీవితం ఏమైపోయింది? సొదొమ గొమొర్రాలో చచ్చిపోవలసిన వాడు. అబ్రహాము బట్టి దేవుడు భిక్ష అన్నమాట ఆ జీవితం. హల్లెలూయా. ఒక్కసారి జాగ్రత్తగా వినండి.
ఇక్కడ చూస్తేనేమో అబ్రహాం ఇంట్లో దేవుడు వెళ్ళడానికి సరిపడా అనుకూలతలన్నీ ఉన్నాయి. లోతు ఇంట్లోనేమో భోజనం పెట్టే వరకు నా అర్పణలు, జ్యోతిర్మయుడ, మహోన్నతుడ పాటలు పెడతారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు పడుకుంటారో వీళ్ళ అంతరంగాలు, చక్రవాకం, ఇంకేమి ఉన్నాయి, ఇంకే 4 సీరియళ్ళు మొత్తం వరుసని పెడతా ఉంటారు. వాళ్ళకి నిద్రపట్టుద్దా? అక్కడ ఇంట్లో నిద్రపట్టుద్దా? అది అయిపోయిన తర్వాత అంటా 2 సినిమాలు వేశారు, అక్కడ నిద్రపట్టుద్దా? ప్రభువు నిలబడాలంటే స్తుతులు వినబడాలి ఇంట్లో. హల్లెలూయా. దేవుడు మన పక్షమై ఉండి సమాధానం ఇవ్వాలి అంటే మొదట ఇంటిలోనికి ప్రవేశించాలి. ప్రభు ఆయన ఇంట్లోనికి రావాలి అంటే యోగ్యత కావాలి. ఇది ఇవాళ ప్రసంగం ఏంటంట? యోగ్యత. దాన్ని ఎలిజిబిలిటీ అంటారు. ఏమంటారు? ఎలిజిబిలిటీ, యోగ్యత. ఎందుకని ఈ మాటలు ఎంత గట్టిగా మాట్లాడానంటే, మీరు వెళ్ళిపోవచ్చండి నడివీధిలో రాత్రి వేళ. చూడండి ఆ మాటకి వాళ్ళు ఏమన్నారు, మీరు చదవండి, నేను చదివితే అర్థం కాదు మీకు. ఏమండి తెల్లారుజామున వెళ్ళిపోతురు కానీ సార్, ఒక్క రాత్రి ఉండండి మాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. అందుకు వారు నేనే లోతునైతే అక్కడే ఉరేసుకొని చచ్చిపోయాను. ఏమన్నారు తెలుసా? అబ్రహాం ఇంట్లోకి ఏమో రమ్మనగానే టక్కన దూకేశారు లోపలికి. ఇక్కడ ఏమంటారు తెలుసా? బజార్లో పడుకుంటాను ఇంట్లోకి మాత్రం. చూడండి ఎంత విచిత్రమో. నేను ఒకవేళ నేనే లోతు అయితే నీళ్ళు నేను బాగా దూకేసేవాడిని. అక్కడ బజార్లో పడుకుంటాము కానీ ఇంట్లోకి మాత్రం రావు. ఎంత ఘోరమైన మాట అండి ఇది. అంటే ప్రభువుకి ఇష్టమైన కార్యాలు ఆ ఇంట్లో లేవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము దగ్గరికి ఏమో ఆరాట పడుతూ వెళ్ళిపోయారు లోపలికి. ఆహారం పెడతాడని కాదు, లోపల విధేయత ఉంది ఇట్లా. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే దేవుని స్తుతి, దేవుని ఆరాధన, కన్నీటి ప్రార్థన, ప్రభు యొక్క కృప ఉంటుందో అక్కడే ఆయన వచ్చి ఉంటాడు. ఎక్కడైతే ప్రభువుకి అయిష్టమైన మాటలు, చేష్టలు లేకపోతే నడవడిక ఉంటుందో ప్రభువు రావటానికి ఇష్టపడ్డాడు. మేము నడివీధిలోనైనా రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పి వదలగా మిక్కిలి బలవంతం. అంత అవసరం ఏమొచ్చింది? మిక్కిలి అబ్రహాం చేశాడా బలవంతం? అక్కడ దాకా చాలా సబ్జెక్ట్ అదే. అబ్రహాం బలవంతం చేశాడా? మరి లోతు బలవంతం మిక్కిలి ఏంటంట? కాళ్ళ మీద పడి ఉంటాడు అక్కడ రాయిలా. అవునా కదా? బాబు మీరు వెళ్ళిపోతే మాత్రం కుదరదు. మా పెద్దనాన్నగారు ఇంటికి వచ్చారు, ఖచ్చితంగా మా ఇంటికి కూడా కాళ్ళ మీద పడిపోయి బేరం పెట్టేసి లోపల బయటికి వెళ్ళిపోయాడు. మిక్కిలి బలవంతం చేశాడంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. యోగ్యత కలిగి, ఇప్పుడు యేసు ప్రభు గారు అంటారు శిష్యుల్ని పిలిచి, అబ్బాయి మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఒక ఇంటికి వెళ్ళండి. ఏంటంట? ఒక ఇంటికి వెళ్ళండి. ఆ కుటుంబంలో వారు యోగ్యులైతే మీ సమాధానం వారి మీదకి వెళుతుంది. ఇఫ్ ఒకవేళ వారు ఎలిజిబుల్ కాకపోతే, అన్ఫిట్ అయితే, లేకపోతే ఎలిజిబుల్ కాకపోతే, అయోగ్యులు, తెలుగులో ఏమంటారు? అయోగ్యులైతే మీ సమాధానం మీతో వస్తుంది. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లో ఎవరికైనా బలహీనంగా ఉండి ప్రార్థన చేయమంటే ఎవరు భయపడతారు. ఎందుకో చెప్పనా? అక్కడికి వెళ్తే మనకేమవుతుందో అని. కానీ వాక్యం ఏం చెప్తుంది? వారు యోగ్యులైతే వెళుతుంది, అయోగ్యులైతే సింపుల్ నేను సార్ పిల్లలు కలిగినోడిని నేను ప్రార్థన చేయనంట. ఏంటంట? పిల్లలు కలిగినోడంట, అందుకని ప్రార్థన చేయడంట బలహీనతకి. మరి ఏం చేస్తా? సున్నుండలు తెస్తే ప్రథమ ఫలాలు తినేసి కూర్చుంటాడా? బలహీనత ఉన్న ఇంటికి వెళ్ళి భయం కొంతమందికి, వారి అసమాధానం మన మీదకి వస్తుందేమోనని. అక్కడికి వెళ్ళాలి, వారిని ఖండించాలి. ఆత్మలో ఈ మధ్యలో ఫేస్బుక్లో చూశాను, ఆత్మలో చెక్ చేస్తున్నాను అంటున్నాడు. దేంట్లో అంట? ఆత్మలో చెక్ చేస్తున్నాడు. ఆత్మలో చెక్ చేయాలి. ఇగో నీ పరిస్థితి ఇలా ఉంది, సరి చేసుకుంటే ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ ధైర్యం లేక వెళ్ళడానికి ఆగిపోతున్నాను. చెబితే ఏమవుద్దో, నా మీదకి వస్తుందేమో. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నీ చేతికి అర్హత అధికారాన్ని ఇచ్చాడు. అయోగ్యులైన వారిని యోగ్యులుగా మార్చడమే మన పని. హల్లెలూయా.
హల్లెలూయా. అంతేగాని యోగ్యులకు మాత్రం వాక్యం చెప్పడానికి మనం ఎందుకు? అవునా? అంతేనా? యోగ్యులకే వాక్యం చెప్తాం మనం, అయోగ్యులను యోగ్యులుగా మార్చాలి. హల్లెలూయా. అబ్రహాముకు ఆ మనసు ఉంది. లోతు కుటుంబం చూస్తేనేమో దేవునికి అవిధేయమైనటువంటి కార్యక్రమాలు, అబ్రహాము కుటుంబమేమో సమాధానంతో. హల్లెలూయా. ప్రభు చూడగానే వెంటనే ఆ లోపలికి వెళ్ళాలన్న మనసు వచ్చింది అబ్రహాం ఇంట్లో. ఎందుకంటే సేవకుని గౌరవించే మనస్సు, భార్య భర్తల మధ్యలో యాక మనస్సు. ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాక ఒకళ్ళొకళ్ళు చూసి బెదురు చూపులు చూడరు అబ్రహాము సేవ. ద స్ట్రైట్ ఫార్వర్డ్ మాట ఒక్కసారి ఆజ్ఞాపించాడంటే అబ్రహాము, ఆ ఇంట్లో అది నష్టమైన జరగాల్సి. హల్లెలూయా. హల్లెలూయా. అంత విధేయత, నా యజమానుడా అనిపించేదట. ఎక్కడైతే నేల మట్టుకు, ఏమంటే భర్త నేల మట్టుకు వంగితే భార్య కూడా ఖచ్చితంగా నమస్కారం చేస్తాడు. అసలు తేడా ఎక్కడ వస్తుందంటే, అబ్రహాం ఎలాంటివాడు? దేవుణ్ణి చూడగానే నేల మట్టుకు వంగే స్వభావం ఉంది. అప్పుడు భార్య కూడా నమస్కరిస్తుంది. రోజుకి ఇంట్లో భర్త 2 గంటలు ప్రార్థన చేస్తుంటే నువ్వు వద్దన్నా గౌరవం పొట్లం కట్టి నీ చేతిలో పెట్ట. అవునా కదా? అసలు ప్రార్థన చేయకుండా ఏదో అడావిడి ప్రార్థన 5 నిమిషాలు ఆటంబొమ్మలాగా డాములు పేల్చి వెళ్ళిపోతున్నావు అనుకో, గౌరవిస్తుందా భార్య? గౌరవించదు. ఏంటంటే బిజీ బిజీ బిజీ. ఏ కుటుంబంలో ప్రార్థన, ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళబోతున్నాం, అప్పుడు చెప్తాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. యోగ్యత అంటే ఇంట్లో టీవీనో, ఫ్రిడ్జో, ఏసీనో, బంగారమో, డబ్బులో ఇవి కాదు. యోగ్యత అంటే ఏముండాలంట? యోగ్యత అంటే ఏముండాలి చెప్పండి? సమాధానానికి వారు యోగ్యులై ఉండాలి. హల్లెలూయా. ప్రభు 1 టన్ను సమాధానం రిలీజ్ చేశాడు అనుకో, అది పొందుకునే యోగ్యత వాళ్ళలో ఉండాలి. ఏమిటా యోగ్యత? ఒక అన్యురాలంట, వినండి, దేవుని ఎరగని ఒక అన్యురాలంట ప్రార్థనా పరురాలైన ఒక బామకి ఇల్లు అద్దెకిచ్చిందంట. ఒక అన్యురాలు, ప్రభు తెలవదు, ప్రార్థన తెలియదు, ఉపవాసం తెలియదు, ఏమి తెలవదు. ఇల్లు ఎవరికి అద్దెకిచ్చింది? ఆ కుటుంబంలో 27 మందిని రక్షించింది ఈ బామ్మ. హల్లెలూయా. ఆవిడ కనపడితే కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తి మీద వేసుకోవచ్చు మనం. నిజం. ఒక బామ్మకి ఎవరు అద్దెకిచ్చారు? అన్యురాలు ఇల్లు అద్దెకిచ్చారు. ఇల్లు ఎవరిది ఇప్పుడు? ఎవరు బాగున్నారు? ప్రార్థన చేసేవాడు అద్దెకొచ్చింది, అన్యురాలేమో మిద్దిగట్టి. చూడండి విచిత్రం. ఇప్పుడు ఎవరు బాగున్నారు? భక్తిహీనులే, వారికి తెలీదు. లోపలికి వచ్చింది సమాధానంతో కూడిన బామ్మ. హల్లెలూయా. ఆ కుటుంబం మారిపోయిందంట. వంశం 27 మంది, వృక్షం అందరిని అక్కడే బాప్తిసాలు ఇప్పించారు. ఆవిడ సాక్ష్యం ఇస్తూ, ఈ మధ్యకాలంలో నేను ఆ మాట చెప్తుంటే విన్నాను. నేను ఒక అన్యురాలండి, ఒక్క బామ్మకి ఇల్లు అద్దెకిచ్చాను, మా కుటుంబం అంతా ప్రభు పాకేటట్లు చేసి 27 మందిని. ఏమిటి? సమాధానం ఎవరిలో ఉంటుందో సమాధానకర్త వారితో ఉంటాడు. హల్లెలూయా. వారి పక్షమై ఉండే కార్యాలు చేస్తాయి. అందుకే ఈ నెలలో గట్టిగా ప్రార్థన చేస్తాము, గోల చేస్తాము. సమాధానకర్త యగు దేవుడు సమాధానాన్ని వృద్ధి చేయాలి. పనులన్నీ కూడా ప్రభువు నిశ్చయముగా సఫలపరచునుగాక. హల్లెలూయా. తాను తలపెట్టిన ప్రతి పని అంట హృదయపూర్వకంగా చేసి మరి వర్ధిల్లాడంటే ఖచ్చితంగా పని జరిగిందనే. మనకు కూడా ఫెయిల్యూర్ అనేది ఎక్కడా లేకుండా విజయోత్సవాలతో ప్రభు ఊరేగించునుగాక. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా. ఆయన ఊరేగించాలంటే ఇట్లా పాటలు పాడుకుంటూ ఉండాలి ఇంట్లో. నువ్వు ఊరేగించయ్యా, నేను మాత్రం నా పనులు చేస్తానంటే కూడా కాస్త ప్రభుకి అవకాశం ఇవ్వాలి. ఖాళీగా ఉన్నాం, 1 గంట ప్రార్థన చేసుకోవాలన్న మనసు ఏ రోజు రాదు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీకి వెళ్ళా, లేకపోతే వాళ్ళ పనికి వెళ్ళా, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకో తెలీదు, అందరం ఇంటి దగ్గరే ఉన్నాం, ఏదో బంద్ వచ్చింది, కలిసి ప్రార్థన చేద్దామన్న ఆలోచన సాతాను గాడు రానివాడు. ఎందుకో తెలుసా? సమాధానం వస్తుంది ఇంట్లోకి. ఎప్పుడైతే ఏక మనసు కలిగి కుటుంబం అంతా మోకరించి ప్రభు పాదాలు పట్టుకుని నమస్కరించి కన్నీళ్లు విడిచి, దేవా నా పరిస్థితి అతలాకుతలముగా ఉంది, కన్నీటి పర్యంతమై ఉన్నాను, ఎటు వెళుతున్నానో తెలియట్లేదు, నా ప్రయాణం అయితే మొదలైంది కానీ గమ్యము నా కన్నులకు కనబడట్లేదు అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పక సమాధానం వస్తుంది.
హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మామూలు ఏదో మిషన్ లాగా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు దేవుని ఆత్మ పని చేస్తాం. కొన్నిసార్లు ఎలా ప్రార్థన ఉంటుందో తెలుసా? యంత్రం కేకలేసారు, కానీ ఆత్మ కొన్నిసార్లు పనిచేయదు. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు అంత అసమాధానంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ రావడానికి అనుకూలత ఉండదు. అందుకే ముందు కుటుంబంలో సమాధానం ఉండాలి. కాస్త చెప్పాలని వదిలేండిరా ఈ సమస్య, ప్రార్థన చేద్దాం, వదిలేయండి, ఇంకా మాట్లాడొద్దు. మన నోటి దోషమే మన మీద ఒక దినాన తీరుస్తుంది. మన మాటలు వదిలేయండి, వద్దు, ఇంక ఇక్కడితో ఆపేయండి దయచేసి. యెహోవా ఈరే. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నోరు కట్టేస్తామో సమాధానం బయటికి వెళ్ళకుండా ఉంటుంది. మనం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే సమాధానం కూడా తరిగిపోతూ ఉంటుంది. సమాధానం ఎవరి కుటుంబంలో ఉండదో అక్కడ ప్రభువు ఉండడు, ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. ఆయన సమాధానానికి కర్త. యోగ్యత అంటే సమాధానం. ఎలా వస్తుంది సమాధానం? జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రికలో దానికంటే ముందు మనం చదువుకోవలసిన మంచి విషయం ఒకటి ఉంది. అబ్రహాం అంట, ఇప్పుడు మీకు వాక్యం చెబుతా, మధ్యలో ఆపాను నేను. మీకు ఐదు రెఫరెన్స్లు చెప్తాను, మీరు ఎవ్వరూ చదవాల్సిన పని లేదు, టైం తక్కువ కనుక నా వైపు చూస్తూ వినండి అంతే. 12:8 ఆదికాండంలో బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాం కొడుకు పేరు ఏమిటి చెప్పండి? అంటే గేరాక, ఇస్సాకు. అబ్రహాం కొడుకు ఇస్సాకు 26-25 26వ అధ్యాయం 25 వచ్చిన ఆదికాండంలో బలిపీఠము కట్టి యెహోవాకు ప్రార్థన. సేమ్ మాటలు ఉంటాయి, నేను చదివాను, మీరు చదవాల్సిన పని లేదు. 12:8 ఆదికాండంలో అబ్రహాము బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అతని కొడుకు ఇస్సాకు కూడా 26-25 బలిపీఠము కట్టి ప్రార్థన చేశాను. అతని కొడుకు యాకోబు, చూడండి, తరతరము మారే కొద్దీ భక్తి విలువలు మారుతూ ఉండాలి. హల్లెలూయా. మనం బాగా భక్తి చేసి పిల్లలు అవిధేయులు కాదు, పిల్లలు బాగా భక్తి చేసి మనవాళ్ళు అవిధేయులు కాకూడదు. తరము గడిచే కొలది భక్తి విలువలు పెరగాలి. హల్లెలూయా. మనకి దర్శనం వరం లేదు, పిల్లలకి రావాలి. మనకి ప్రవచనం వరం లేదు, పిల్లలకి రావాలి. మనకి రాబో సంగతులు గ్రహించే జ్ఞానము, ఆత్మ లేదు, వివేచన శక్తి లేదు, పిల్లలకి రావాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యాకోబు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి దానికి ఎల్బేతేల్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. దాని తర్వాత నెక్స్ట్ యాకోబు తర్వాత చూడాలి, నిర్గమకాండం 17:15 మోషే బలిపీఠము కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఏమని పెట్టాడంట? యెహోవా నిస్సి. యాకోబు ఎల్బేతేల్ అని పెట్టాడు పేరు. చూడండి, ఇప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టాడు, అబ్రహాము కొడుకు బలిపీఠం కట్టాడు, అబ్రహాము మనవుడు బలిపీఠం కట్టాడు, మోషే బలిపీఠాన్ని కట్టాడు. మీరు తర్వాత చూస్తే ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి చోట బలిపీఠము కట్టిన మాటలు ఉంటాయి. దావీదు కూడా సౌలు వలన ధ్వంసమైన బలిపీఠం దావీదు కట్టి నిలబెట్టాడు. హల్లెలూయా. దావీదుకు తెలుసు సమాధానము రావాలి అంటే బలిపీఠం ఉండాలి. కుటుంబాల్లో అసమాధానం ఎందుకు వస్తుందో చెప్పనా? ప్రార్థన మాత్రమే చేస్తారు, బలిపీఠం కట్టు. నేను వివరిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రార్థన మాత్రం చేస్తారు. లోతు కుటుంబంలో కూడా ప్రార్థన ఉంటుంది, బలిపీఠమే ఉండదు. లోతు ప్రార్థన చేస్తాడు, క్రైస్తవుడే, పెద్ద బైబిలే, పెద్దచ్చే, కానీ అబ్రహాము ప్రార్థన చేస్తాడు, కానీ ప్రార్థనతో ముగించడు, బలిపీఠము కట్టి ముగిస్తాడు. హల్లెలూయా. అంటే చెబుతాను వినండి. ఇప్పుడు 1 గంట ప్రార్థన చేశాం, మనకి తెలిసిపోతుంది. దేవుని బలిపీఠం ఎదుట కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేట ప్రభు బలిపీఠంలో ఉన్నటువంటి మహిమ మన మీదకు వస్తుంది. అప్పుడు బలిపీఠం కట్టబడిందో లేదో మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇంకోటి, కుటుంబంలో, ఇది మందిరం విషయం చెప్తాను. ఆరాధన ఎందుకు అంతసేపు ప్రజలకు ఎందుకంటే డిస్టర్బెన్స్, ఊరికి ఒక పాట పాడేసి టక్కన కట్టేసి వాక్యం చదవచ్చు కంటే దేవుని మహిమ మనల్ని స్పర్శించాలి. హల్లెలూయా. మీకు మరి స్పర్శ కలిగిందో లేదో తెలియదు, కానీ పాట పాడుతున్నంతసేపు వెనకమాల చివరి వ్యక్తి చేతులు పెట్టినట్లు 2-3 సార్లు తడుగుకున్నాం.
ఎవ్వరు 2 సార్లు 3 సార్లు ఏమి లేదు, ఏం పట్టుకోలే, పురుగు వల్ల 2-3 సార్లు ఏదో పైకి ఇలా పాగిపోతాం. దేవుని స్పర్శ తెలియాలి. హల్లెలూయా. ఎప్పుడైతే బలిపీఠము కడతామో దేవుని స్పర్శ మనకు తెలుస్తుంది. బలిపీఠం కట్టడం అంటే చెప్తారు, వినండి. ఏలియా కాలంలో అగ్ని రావాలి ఆకాశం నుంచి అని అందరూ వీళ్ళంతా గాయపరుచుకున్నారు. ఆఖరికి ఏలియా సమయం వచ్చింది. ఏంటబ్బాయి మీ ప్రయత్నాలు అయిపోయినాయి. మరి ఏంటి మీ వల్ల కదా? కాదు. సరే అయితే నేను ప్రార్థన చేస్తాను, మీరు ఒక పని చేయండి, మీరు మౌనంగా ఉండాలి. ఎందుకంటే తర్వాత మీ తలలు ఎట్లాగో కట్ చేస్తారు. వాళ్ళ పక్కన నిలబెట్టాడు, శరీరం అంతా రక్తం. ఏలియానంట మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో క్రమముగా చదవండి ఆ మాటలు. క్రమముగా పేర్చాడట. క్రమముగా చాలు. ఎలా పేర్చాడట? మేము ప్రార్థన చేస్తున్నాం చూడు, కట్టులన్నీ కొప్పేసి దింపుతాడా ప్రభువు? కుటుంబంలో బలిపీఠం అందరం కడతాం, కానీ క్రమముగా కట్టాలి. హల్లెలూయా. క్రమం లేకపోవటం వల్లే బలిపీఠం ఉండట్ల. అబ్రహాము క్రమముగా కట్టాడు బలిపీఠం. మీరు చదివితే ఇస్సాకు జీవితంలో కూడా 22:9 అనుకుంటా, కట్టెలు క్రమముగా పేర్చాడని ఉంటుంది ఆదికాండంలో. తర్వాత అక్కడే ఆదికాండం 22:9 కూడా చూడండి మాట, మీకు అర్థమవుతుంది. ఇక్కడ అక్కడ 2 చోట్ల మీకు మ్యాచ్ అవుతుంది మాట. ఆదికాండం 22:9 చూడండి. ఆదికాండం ఇంటికాడ పెట్టించారా? అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి అది పిల్లల దగ్గర పెట్టుకోవాలి. ఏంటంట? చదువమ్మా. బంధించి అది అక్కడ మరణమైన జీవమైన ఎవరుండాలి? నీతో నీ స్వాస్థ్యం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. బిర్యానీ తినేటప్పుడు పిల్లలు పెట్టుకుంటాం, ఇంకా కేకులు తినేటప్పుడు పిల్లలు పెడతాం. బలిపీఠము కట్టేటప్పుడు కుమారుడు ఎక్కడున్నాడు? అబ్రహాము పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఎంత కష్టమైన మన పిల్లలు మనతో దేవుని మందిరంలో ఉండాలి. క్రమముగా బలిపీఠం కట్టంట అని ఒకసారి కిందకి టాయిలెట్ అని చూపించాలి. రైట్, వినండి, ఏం పర్లేదు, జాగ్రత్తగా. అబ్రహాం అంట కట్టెలు పేర్చాడంట. ఎలా పేర్చాడు? క్రమముగా. ఆ రక్తం ఎవరిలో ఉంది? ఇప్పుడు ఏలియాలో ఉంది. ఎలా పేర్చాడంట? క్రమముగా. హల్లెలూయా. ప్రార్థన 9 గంటలకి చెయ్యాలి అంటే ఒక అరగంట ఫోన్ చూసిన తర్వాత చేయటం కాదు. 9 అంటే 9 గంటలకే చేయాలి ప్రార్థన. హల్లెలూయా. 7 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకి టెన్షన్గా ప్రారంభించాలి. ఆ తర్వాత వస్తారులేండి ప్రజలు. మనమే క్రమముగా చేయాలి, మన పిల్లలు క్రమంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు బలిపీఠం కడుతున్నారు ఇవాళ. ఎలా పడితే అలా పేర్చడం కాదు, కట్లు పారేయటం కాదు, క్రమముగా పెట్టాలట కట్టెలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న క్రమం, ప్రతి విషయంలో ఒక దైవికమైనటువంటి క్రమము కలిగి ఉంటేనే సమాధానం వస్తుంది. ప్రార్థన చేస్తామా? ఎవరైనా చచ్చిపోయిన ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళి అనుదిన ఆహారం మాకు దయచేయండి అన్నాం అనుకో, అది క్రమమా? ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో, ఎవరికి ఏ ఆదరణ కావాలో క్రమముగా ప్రార్థన చేయాలి. మీకు అందుకే చాలాసార్లు చెప్తాను, ప్రార్థన సందర్భానుసహితముగా వాకింగ్ కోసం చేయమన్నప్పుడు పలావ్ కోసం చేయకూడదు, వాకింగ్ కోసమే చేయాలి. పాటల కోసం ప్రార్థన చేయమంటే పాటలకే. కొన్ని సంఘాల్లో ప్రజలు ఎక్కువ ఉన్న దగ్గర పాటలకు ఒకళ్ళు, వాక్యాలకు ఒకళ్ళు, తర్వాత సాక్ష్యముల కొరకు ఒకరు, కానుకల కొరకు ఒకరు, అలా చేస్తారు ప్రార్థన. కానుకలు ఉన్నప్పుడు మన సాక్ష్యాల కోసం చేసాడు అనుకో, ఏమన్నా బాగుంటుందా? కానుకలు పెట్టి ప్రార్థన చేయన్నారు అనుకో, ప్రభువా వేసిన కానుకలు బట్టి నీకు వందనాలు, మంచి సాక్ష్యాలు ఉన్నామయ్యా అంటే ఎట్లుంటుంది? వీడికి సందర్భానుసహితంగా ప్రార్థన క్రమం ఎప్పుడు వస్తుంది అంటే దైవికమైన ఆత్మ మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రభువుకి నేల మట్టుకు వంగాలి. ప్రభువా క్రమము నేర్పోయా. శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన వాళ్ళకి రాక కాదు, క్రమము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా.
అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు కట్టాడు, మోషే కట్టాడు, ఏలియా కట్టాడు. ఈ బలిపీఠాలు క్రమముగా ఉన్నవి కనుక దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. అందుకే అంటాడు యాకోబు, ఎక్కడ బలిపీఠం కట్టొచ్చా? ఏమండి, నేను బేతేల్లో కట్టాను. దానికి ఏం పేరు పెట్టావు? ఎల్ బేతేల్ అని పెట్టావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ ఎల్ బేతేలుకి వెళ్ళి పడిపోయిన బలిపీఠంను తిరిగి నిలబెట్టాలి. హల్లెలూయా. ప్రార్థనాహీనత వల్ల ఎక్కడ బలిపీఠం బద్దలైపోయిందో, బద్దలైపోయినటువంటి బలిపీఠములు ఈ రాత్రి కట్టబడును గాక. హల్లెలూయా. అసమాధానముతో, కుటుంబ సమస్యల చేత, లేకపోతే పిల్లలు పెడుతున్న ఇబ్బందుల చేత, ఇక్కట్ల చేత ఎక్కడ బలిపీఠం బద్దలై ప్రార్థన చేయలేకపోతున్నామో, ఈ రాత్రి నా దేవుని ఆత్మ తిరిగి బలిపీఠము కట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఏలియా గురించి చదివినప్పుడు మొదటి రాజుల్లో 18వ అధ్యాయంలో అతడు పడిపోయిన యెహోవా బలిపీఠమును, ఆ మాట చదవండి, ఎంత బాగా రాస్తాడు. మొదటి రాజుల్లో 18లో ఎన్నో వచనం 30. ప్రజలందరినీ పిలిచి మ్యాజిక్ చేత నిలబడండి అన్నాడా? ఎలా ఉన్నాయంట మన చుట్టూ బలిపీఠాలు? బాగున్నాటికి ప్రసంగం చేయటం కాదు, మనం పడద్రోయబడిన బలిపీఠాలు తిరిగి నిలబెట్టాలి. హల్లెలూయా. సమాధానంగా ఉన్నవాడికి వాక్యంతో పనే ఉందండి. అసమాధానముతో బలిపీఠము బద్దలైపోయిన వారు ఎవరున్నారో వారిని ఐడెంటిఫై చేయాలి. ప్రభు అంటాడు, దురాత్మల చేత పీడించబడుచున్న వారిని అంట ఆయన బాగు చేసి స్వార్థ ప్రకటించాడంట. ఎవరు? యేసు ప్రభు. అపోస్తుల కార్య గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దురాత్మల చేత పీడింపబడుతున్న వారికంట ఆయన బోధ చేసి బాగు చేసి వారికి సువార్త ప్రకటించాడు. అంతేగాని అన్నీ బాగున్నాడు కొండ దగ్గరికి 2 వాక్యం చెప్తాను అన్నాడు. లేమిలో ఉన్నవాడికి దేవుని సువార్త వెళ్ళాలి. బద్దలైపోయిన బలిపీఠము అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారిని ఐడెంటిఫై చేయాలి. అమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? నీ బలిపీఠం ప్రభువు కడతాడు. హల్లెలూయా. ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు? నీ బలిపీఠం ప్రభువు కడతాడు. నువ్వు ప్రార్థన చేయి, రాత్రిని ధైర్యపరచాలి. వారికి కాస్త మనం కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. బలిపీఠం అంట పడద్రోయబడి ఉంటే యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై 12 రాళ్లను తీసుకొని ఆమేన్. హల్లెలూయా. మన అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. రాతి అనుభవాలు. ఒక దగ్గర క్రమంగా కూర్చోవాలి. ప్రార్థన అంటే ఒక మూల ఒకళ్ళు, ఇంకొక మూల ఒకళ్ళు, లేకపోతే ఈ మూల ఒకళ్ళు, ఆ మూల ఒకళ్ళుగా ఏం చేయాలంటే క్రమముగా చిన్నపిల్లలైన దగ్గర కూర్చోబెట్టుకొని కాస్త దగ్గర రమ్మని వాళ్ళతో పాడించటం, వాళ్ళతో వాక్యం చదివించటం. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే క్రమముగా ఉన్న దగ్గరే ప్రభు యొక్క సమాధానం దిగి వస్తుంది. హల్లెలూయా. అన్నిటికీ డ్యూటీ 9 గంటలకు 9ంటికి వెళ్ళిపోతావు లేదా? ఇక మనం ఈ ప్రసంగం చేయాల్సల్లా మాజిరామణి గారు బతుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు, ఏడి శిఖామణి గారు బతుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు, ఏసన గారు బతుకుండి చెప్పి మైకులన్నీ అరిగిపోయి టైం అని ఎన్ని ప్రసంగాలు అవుతాయి. సమయం ఎవరు క్రమముగా పాటిస్తారో అక్కడ బలిపీఠము తిరిగి కట్టబడతారు. హల్లెలూయా. ఊరికి జస్ట్ కాసేపు వాక్యంలో వెళ్ళిపోయామనుకో, ఆరాధనలోనే ప్రభు బలిపీఠం కడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి. పొలము దున్నకుండా విత్తనాలు చల్లేస్తే క్రమము కాదు. పొలము దున్నబడి విత్తనములు చల్లితే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దగ్గర ఒక ప్రసంగం చేశాను. ఇప్పుడు ఎన్నిసార్లు నా సేవకురాలు సాక్ష్యం చెప్పుద్ది, సమయానికి వస్తున్నాయి. ఏమని చెప్పుద్ది? సమయానికి వస్తున్నాయి. అలాంటి వారితో ప్రభు ఉంటాయి. హల్లెలూయా. మనిషికి ఒక మాట అంట, గొడ్డుకి ఇంకా మనం గట్టిగా ఒక్కసారి మనిషి లోబడిపోతాయి. ఆ స్వభావం అబ్రహాము రక్తం ఉంటే ఉంటుంది. హల్లెలూయా. లేదు అంటే మనలో ఉంది లోతు రక్తమే. ఏ రక్తం అంట? లోతే. అబ్రహాము రక్తం అయితే నేల మట్టుకు విధేయత చూపేస్తాయి. హల్లెలూయా. నేను నథింగ్ ప్రభువా, నీవే. నేల మట్టుకు వంగిపోతాయి. ఆ విధేయత కలిగి క్రమముగా బలిపీఠం కడితే దేవుని మహిమ అక్కడికి దిగి వస్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా. లోతు మనసు ఎలాంటిదో చెప్పనా? వీళ్ళు వచ్చి ఒక మొత్తం తినేస్తే ఆశీర్వాదం. ఇది లోతు మనసు. ఏంటంట, మీ ముగ్గురు రండి, మీ ముగ్గురు చేతులు మేము ముగ్గురిని అడుగుతాం ఇంట్లో. లోతు యొక్క మనసు ఎలాంటిదంటే, చాలా మంది వాళ్ళ దాన్ని ఏమంటారంటే క్రైస్తవ్యంలో అన్ని సాంప్రదాయం అనమాట. మంచి సేవకుడిని తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెడితే బావుని ఒక్కసారి నాకులాగా ఇట్ట ఒక తేపు అయిపోయా, ఆశీర్వాదం వచ్చినట్టు. నేను ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్తే 4 రకాల కారపళ్ళు, 3 రకాల పచ్చళ్ళు, 3 రకాల నాలుగేళ్ళు అన్నీ ఉండి మొత్తం పెట్టారు. మనిషి అన్న కూడా ఎవడైంది తింటే చచ్చిపోతాడు. అప్పుడే వాక్యం చెప్పింది. వాక్యం అయింది 1:40 పాదకూర అయింది. వాక్యం అయిన వెంటనే అన్నం తిన్నాము. కొంచెం శరీరం తిమ్మిరిగా ఉంటుంది. అవన్నీ పెట్టి మొత్తం తిన. నువ్వు ఏ వదిలో మా బామ్మ ఒప్పుకోదు. ఏ బామ్మ ఒప్పుకోదు? మీ బామ్మ చెప్పింది ఏంటంటే చచ్చిపోతాం. 4 కారపూళ్ళు తిని 3 రకాల నాన్వెజ్లు తిని వెళ్తే మళ్ళీ రాత్రి ప్రసంగం చేస్తావా? 2 ప్రసంగాలకి పగలు రాత్రి కూడా వెళ్ళింది. పగలు చెప్పి మొత్తం చుట్టూ పేర్చి ఈ మొత్తం తినకపోతే ఆవిడకి చేపలు అంటే చాలా గౌరవం అండి, ఈ మొత్తం తినాలి. అల్లుడు మాత్రం తీసి కరివేపాకులే ఇసిరాదు. నేను తర్వాత అతను చెప్తే ఉన్నా, ఏం చేయనాలయ్యా, తప్పదు, అసమాధానం అయినా కూడా తట్టుకుంటున్నానంటే నీది పసి ప్రాణం నాయన తట్టుకో, తప్పదు, ఏం చేస్తాను. నా బామ్మ ఉద్దేశం ఏంటంటే ఎవడొస్తే అటు శుభ్రంగా తింటే ఆశీర్వాదం. ప్రార్థనకు రాలేదండి, అంత వాక్యం చెప్పానా? 2 మెసేజ్లో 5 నిమిషాలు కూడా లేదు. ఎవరు లాస్ట్ గారు అంతా లేదు, 5 నిమిషాలు కూడా లేదు. నేను మాట లేకుండా అడిగాను, నాన్న 2-3 క్యాండిడేట్లు చూసే ఇంటి దగ్గర ఎవరు లేరేంటి అని. వాళ్ళు రారులే అన్న, వాళ్ళు అన్నం పెడితే చాలు. ఇది లోతు మనసు. వాళ్ళు ముగ్గురు చేయగడిగితే చాలు. సౌండ్ తక్కువ పెట్టుకుంటారా నాటిగా వాళ్ళు వచ్చారు దేవదూతలు. ఇది లోతు బ్రతుకు. అబ్రహాముకి అలా ఉండదు, దూరదర్శనం ఉండదు. ఏ విజన్ ఉంటుందంట? దీర్ఘదర్శనం ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దేవుని దర్శనం కావాలంటే క్రమము కావాలి. రాళ్ళను క్రమంగా పేర్చాలి. హృదయం నొచ్చుకుంటుంది కొన్నిసార్లు, కానీ ప్రభు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు ఆశీర్వదించినట్లుగానే చెప్పుకొని వెళ్ళిపోతే ఎప్పటికి ఉపయోగం ఉండదు. ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. నేను కనీసం 10 విషయాలు రాసుకున్నాను, టైం అయిపోయింది. 2 విషయాలు చెప్పాను. 1, లోతింటికి వెళ్ళిన అబ్రహాము ఇంటికి వెళ్ళిన దేవదూతలు లోతింటికి వెళ్ళటానికి నిరాకరించారు. బతిమాలుకోవాల్సి వచ్చింది. కారణం అసమాధానం. భక్తి లేదు. భక్తి ఉన్న చోటే ప్రభు ఉంటాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు కట్టాడు. యాకోబు దగ్గరికి వచ్చేపాటికి యాకోబు గారు కొంచెం డ్యాన్స్ వేసాడు. ఎవరింటికి వెళ్ళాడు? మామ దగ్గరికి వెళ్ళాడు. అన్యుడి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బలిపీఠం ఉంటుందా? బద్దలైపోయింది. ప్రభు అంటాడు, ఎన్నో వచ్చినలో ఆ మాట 33:20 చూడండి ఒకసారి. అక్కడేనా? చూడండి ఒకసారి, ఆ మాట ఉందేమో. నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటాడు. చదవండి. ఆదికాండం అమ్మా 33:20. అమ్మ ఆదికాండం 33:20. నేను 33:20 చదువు. కట్టించి పేరు పెట్టిను. అది యాకోబేనా? ఎల్ బేతేల్ అని వెనకాల ఉంటుంది అనుకుంటా. సరే, ఆ రెఫరెన్స్ నేను తర్వాత చెప్తే సమయం ఉన్నప్పుడు. బలిపీఠం కట్టేసి ఎవరింటికి వచ్చాడు? లాబాని ఇంటికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షమై అంటాడు, నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టావో. మీరు సందర్భం చెప్పగానే అల్లుకుపోయి అక్కడికి వెళ్ళిపోతే 30 చదువమ్మా. ఆ చోటికి ఎల్ బేతేలు అని పేరు పెట్టాను. ప్రభు అంటాడు, ఇన్ని చేసావు కదా అబ్బాయి, నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ బలిపీఠం కట్టమని ఎక్కడ చెప్తాడు? వెనక్కి వచ్చేసి లాబాను ముఖము చూసినప్పుడు యాకోబు పొలములో నువ్వు త్వరగా వెళ్ళమని ప్రభు ఇచ్చిన మొట్టమొదటి వారిని 30 చదువు.
యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు. అబ్బాయి బలిపీఠం కట్టి వచ్చి వదిలేస్తే ఎలాగా? అదేనా దాని అర్థం? నీకు కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు బలిపీఠం కట్టాడా కట్టలేదా? నూనె పోసే ఒక రాతు మీద ముందు వచ్చినాల్లో ఉంటుంది, ముందు అధ్యాయాల్లో. మీకు ఈ స్టోరీ అంతా తెలుసు కనుక ముగిస్తున్నాను. వెనకాల ఒక రాయి మీద నూనె పోసి అంటాడు, ఇది దేవుని మందిరం, వేరొకటి కాదు, దేవుని మందిరం అంటాడు. ఎన్నో వచనం? దేవదూతలు కిందకి మీదకి తిరుగుతూ ఉంటాయి కదా. 20 చదువు. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇదే అనుకొనెను. పరలోకపు గవిని అని మాటలు చెప్పాడా? వదిలేసాడా? వదలలేదా బలిపీఠాన్ని? మళ్ళీ వచ్చి ఎప్పుడైనా కనీసం అక్కడ ఏదైనా స్తుతికూటమని పెట్టాడా? దేవుడు అన్నాడు, నువ్వు లే, ఎక్కడ నూనె పోసావో నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్తాడు. ఎన్నో మాట అమ్మా? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడిగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాడు. ఇదంతా అయిపోతుంది. మంచిగా సంపాదించేసుకొని స్థిరపడిపోయాక యెహోవా అతనికి ప్రత్యక్షమై అనే మాట ఎదరికి వచ్చేసేయాలి. యెహోవా ప్రత్యక్షమై, నువ్వు సమయం ఎందుకు వృధా చేస్తున్నావు? అర్జెంట్ చదవండి. ఆమేన్. ఇప్పుడు ఇందాక చూడండి 28 ఏమని రాశాడు? నూనె పోసాడు. పోసి ఏమన్నాడు? ఇది బేతేలు అన్నాడా? ఇప్పుడు మళ్ళా ప్రభు అన్నాడు, గుర్తు చేస్తున్నాడు. అక్కడ కట్టే బలిపీఠాన్ని. చదవమ్మా. దేవుడు గుర్తు చేస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దర్శనం అంత కాదనుకుంటలే, పక్కన ఉండే అని ప్రభు బలిపీఠం పగిలిపోయిందని మనకి చాలాసార్లు నానా విధాలుగా దర్శనం ఇచ్చి చెప్తాడు. అమ్మా బలిపీఠం బద్దలైపోయింది, అయ్యా ప్రార్థన సరిపోవట్లేదు, బలిపీఠం బద్దలైపోయింది. క్రమముగా ఉండవలసిన కట్టెలు, క్రమముగా ఉండవలసిన రాళ్ళు క్రమము తప్పే. క్రమముగా ఉండవలసిన పిల్లలు అక్రమమైన మార్గాల్లో తిరుగుతున్నారు. క్రమముగా ఉండవలసిన భార్య, క్రమముగా ఉండవలసినటువంటి భర్త అక్రమమైనటువంటి మార్గాల్లో తిరుగుతున్నారు. తిరిగి నీ బలిపీఠము కడితేనే నేను మీతో ఉంటాను. హల్లెలూయా. మన ప్రభు ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, అక్రమము జరిగే దగ్గర ప్రభు ఉండడు, క్రమము జరిగే దగ్గర ప్రభు ఉంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు భక్తి చేసిన యాకోబు, ఒకప్పుడు బలిపీఠము కట్టిన యాకోబు వచ్చాడు. రాహేలు సంపాదించుకునే ప్రయత్నం 7 సంవత్సరాలు, లేయాను సంపాదించుకునే ప్రయత్నం 7 సంవత్సరాలు, ఆస్తిని సంపాదించుకునే ప్రయత్నం 6 సంవత్సరాలు. మొత్తం ఎన్నేళ్ళు పట్టింది? 20 సంవత్సరాల కాలం వ్యర్థంగా గడిపాక దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడ నూనె పోసావో ఆ బలిపీఠం బద్దలైపోయింది, తిరిగి కడితే నువ్వు ఇశ్రాయేలుగా మారుతావు. హల్లెలూయా. యాకోబుకి అర్థమైంది, సంపద కంటే, ధనము కంటే, గొర్రెల కంటే, మేకల కంటే, భార్యల కంటే, దాసీల కంటే కూడా దేవుని సమాధానము గొప్పది. హల్లెలూయా. ఎంత సంపాదించినా కూడా పాటలో ఉంటదిగా, ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏవి నీతో రావని తెలుసా. పాట బాగుంది. పూలాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది. వాడిపోతుంది నేస్తమా. హల్లెలూయా. అంతేనా? జీవితాంతం గులాబీ పువ్వు చూసినట్టుగా అలాగే ఉంటుందా? ఒక దినాన వాడిపోతుంది. ఇవాళ ఉన్న అందం రేపు ఉండదు, ఇవాళ ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. ప్రభు అంటున్నాడు, అన్నీ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, మనం వెళ్ళేలోపు కుటుంబంలో సమాధానం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు చెప్పాలి, ఏమండి మా వాళ్ళు వెళ్ళిపోయిన ఈ కుటుంబంలో సమాధానం అనే బలిపీఠం. క్రమం ఉండాలి. క్రమం లేకుండా ప్రభు ఆత్మ అక్కడ ఉండదు. కాస్త గద్దించాలి, బుద్ధి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమన్నా అవుద్దేమో
దేవుని విషయాల్లో ప్రాణం పోయినా పర్వాలా, రోషం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలంటే ఉండాలి అంతే. నేను అన్నం తినేస్తా, నువ్వు ఉంటే ఉండవు, కుదరదు. ఉండాలి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, కనీసం ఒకరోజైనా ఉండాలి. ఉండాలంటే ఉండాలి అంతే. నేను ఉండను, నేను తినేస్తా. నువ్వు తినేస్తే ఎట్లా కుదురుద్ది? ఉపవాసం ఉంటేనే, పేగులు మండితేనే 42 అధ్యాయము యోబుకి, లేకపోతే 30తోనే అయిపోయేది చరిత్ర. పేగులు మండినవంట యోబుకి. ఏమైంది? పేగులు మండాయి. హల్లెలూయా. క్రమము కోసం దారిలో పెట్టుకునే ప్రయత్నాల్లో చిన్న చిన్న దెబ్బలు పడతాయి, పడాలి. తన పిల్లలు బండకేసి కొట్టువాడంట, దండని రాశాడు లేదా? ఆ బండకేసి ఏమో వస్త్రాలు కొట్టి పిల్లలు కొట్టలేదు అనుకుని మళ్ళీ కొడతారు. యాకోబు అదే చెప్తాడు, మిమ్మల్ని క్రమంగా పెంచకపోవటం వల్ల వాళ్ళ నరహంతకులు అయిపోయారు. హల్లెలూయా. ప్రజల ముందు నేను తలదించుకునే పనులు చేశాను. మీరు మీ చెల్లి ఒక పక్క చెప్తే వెళ్ళలేదు, బయటికి అలా రౌండ్ వేసి వస్తానంది, వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు కొడుకులు చూస్తే నరహంతకులు. యాకోబు జీవితం అసమానం. కారణం ఏంటంటే చెప్తే మాట వినట్ల పిల్లలు. అది ఆదిలోనే ఉంటుంది విత్తనం. హల్లెలూయా. వెన్న అన్నావు అనుకో, వెన్నే. రేపు దెబ్బలు కొట్టి మనకు వెన్న రాదు. కాస్త బెత్తం పట్టుకోవాలి, పట్టుకోకపోతే మనల్ని బెత్తం పట్టుకుంటారు. రేపు వాళ్ళు కొడుతుంటే మనం ఇంటి చుట్టూ తిరిగితే మనకు అవమానం. కాస్త అందుకనే పిల్లల విషయంలో క్రమముగా లేకపోతే యాకోబుకి తలపోటు అయిపోయింది. ఏమన్నా అంత భక్తిపరుడికే తలనొప్పి అయిపోయింది. మనం ఎంతండి. హల్లెలూయా. సమాధానం కోసం ప్రయాసపడదాం. అటువంటి కృప ప్రభు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇది 3వ ప్రసంగం అవుద్దిగా, ఎందుకంటే చాలా విషయాలు రాసుకున్నాను. కొత్త నిబంధనలో ఫిలిప్పీ పత్రిక, తెస్సలోనిక పత్రికలో ఉన్నాయి. రైట్, అందరూ కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చెప్పిన విషయాలు ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువు రావాలి, నీ పక్షమై యుద్ధం చేయాలి, పనులన్నిటిని ఆయన సఫలపరచాలి, సమాధానం ఉండాలి. ప్రభు అంటాడు ఇవన్నీ జరగాలంటే ఆయన రావాలి ఇంటికి. అబ్రహాం ఇంటికి వచ్చాడు, ఇవన్నీ ఇంటికి రాలేదు. ఎందుకని? లోతా మీ పెదనాన్న ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి ఎందుకని రాలేదు? ఎందుకు నిరాకరించాడు? ఎందుకు బతిమాలుకున్నావు? ఎందుకు కాళ్ళ మీద పడ్డావు? సమాధానం లేదు. యోగ్యత కావాలి. ఏమిటా యోగ్యత? ప్రార్థన. ఏమిటా యోగ్యత? అర్పణ. తను తాను అర్పించుకుంటాం బలిపీఠం మీద. ప్రార్థించేయండి. అందరూ కూడా మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకోండి, ప్రభు ప్రత్యక్షతను చూడండి. ఆయన అబ్రహాం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. తరతరాలుగా ప్రార్థన వెళ్ళింది, ప్రార్థన ట్రాన్స్ఫర్ అవుతా వచ్చింది. అబ్రహాము తను తాను బలిపీఠం మీద క్రమముగా అర్పించుకున్నాడు, నేలబట్టు పొంగాడు. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. క్రమము ఉన్న చోట ప్రభు ఉంటాడు, క్రమము కలిగిన చోట ప్రభు ఉంటాడు. పిల్లలు అక్రమమైన మార్గాల్లో వెళుతున్నారు, నువ్వు చూసి కూడా మౌనంగా ఉంటే దేవుని ఆత్మ రోషంతో ఉంటుంది. గద్దించాలి. అక్రమముగా ఉండి దేవుని నామానికి అవమానం తెచ్చే కంటే దేవుని తీర్పుకు విడిచిపెట్టడం మంచిది. సమాధానం కావాలి కుటుంబాల్లో. ఆయన సమాధానకర్త. ప్రార్థన చేయడం భారత్ దేవుని బిడ్డలు అర్పించుకున్నాడని నేల మట్టుకు వంగాడంట. తండ్రి వంగాడు కనుక కొడుకు కూడా వంగాడు. శత్రువుల నుంచి పాడు చేస్తుంటే నాకెందుకు లేని సహనంతో వెళ్ళిపోయాడండి ఇస్సాకు. శత్రువులు అంటారు ఇస్సాకు దేవుడు నీకు తోడైనట్టు మేము చూసి, ఇస్సాకు పక్షమై దేవుడి యుద్ధం చేశాడు. ఇస్సాకు చేతులకు మట్టి అంటలేదు, గాయం అంటలేదు. అది ప్రార్థన అనుభవం. ప్రార్థన అనుభవం కలిగిన వాడు శరీరానికి పని చెప్పడు, ఆత్మకు పని చెబుతాడు. ప్రభువు బలిపీఠం కట్టాలి. ఏలియా పడిపోయిన ఇశ్రాయేలు బలిపీఠమును తిరిగి నిలబెట్టి క్రమముగా పేర్చాడంట. వాళ్ళు క్రమముగా పేర్చాడంట కట్టెలు. అక్రమము జరిగితే ఆ కట్టెలతోనే కొడతాడు ఏలియా. అంత రోషం కలిగిన వాడు. భక్తి పట్ల వైరాగ్యం. భక్తి పట్ల వైరాగ్యం. పిల్లలు మద్యపానానికి అలవాటు పడ్డారని తెలుసు, అయినా మౌనంగా ఉన్నాం.
పిల్లలు సిగరెట్లు తాగుతున్నారని తెలుసు, అయినా మౌనం. పర్వాలేదులే, డబ్బులు ఉన్నాయిలే, రేపు ఎప్పుడైనా మారతాడులే. రక్షణ పొంది అక్రమంగా తిరుగుతున్నాడని తెలుసు, అయినా మౌనంగా ఉన్నాం. ప్రభు ఆత్మ తట్టుకోలేదు. క్రమం ఉన్న చోట ప్రభు ఉంటాడు, క్రమం కలిగిన చోట ప్రభు ఉంటాడు. అక్రమంగా ఉన్నారని తెలుసు, వాళ్ళకి బలారాధన ఇచ్చాం, దేవుడు నేరస్థాపన చేస్తాడు. ప్రార్థన చేయాలి, కడుపు కాల్చుకోవాలి. అబ్రహాం ఎంత ప్రార్థన చేయకపోతే ఇస్సాకులాంటి వాడు పుడతాడండి. ఎంత ప్రార్థన చేస్తుంటాడు, ఆలోచించేయండి ఒకసారి. అలాంటి వాడు పుట్టాలంటే ఎంత ప్రార్థన చేసి ఉండాలి. ఇస్సాకులాంటి వాడు ఒక్కడు పుట్టితే చాలండి, ఒకటి చాలు, 100 మంది పుట్టలేదు, ఒకడు పుట్టాడు ఇస్సాకు అంతే. విధేయతకు సాదృశ్యం. కట్టెల మీద పేరుస్తున్నప్పుడు తండ్రి గొర్రె పిల్లని తీసుకురాలేదే, నేను వెళ్ళిపోతాను అనలేదు, చేతులు విదిలించుకొని వెళ్ళిపోలా. పిల్లలు ఏదైనా చిన్న పని చెప్తే వాళ్ళు తిరగబడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు, బూతులు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఇస్సాకు కట్టెల మీద అలా పడుకున్నాడంట, అలా పడుకున్నాడు. తండ్రి నువ్వేం చేసినా పర్లా, నువ్వు నీతిమంతుడు, న్యాయమే చేస్తావు. అంత మహిమండి ప్రభువుకి. అలాంటి వాడు ఒక్కడుంటే ప్రభువు చాలు, లక్షల మంది నడిపించలేకపోయినా అలాంటి కుటుంబం ఒక్కటి ఉంటే చాలు మందిరానికి. దేవుని నామానికి మహిమ వస్తుంది. మన ప్రసంగాలు లక్షల మందిని ప్రభావితం చేయలేకపోవచ్చు, ఒక్క కుటుంబాన్ని యోగ్యులుగా మార్చగలిగితే చాలు. ప్రతిఫలం పరలోకం నుండి ప్రభు ఇస్తాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. సమాధానకర్త యొక్క దేవుడు సముద్రములు దాటించి ఖండములు దాటిస్తాడు. అంతటి గొప్ప దేవుడు మన ప్రభు. రాత్రి ప్రార్థన చేద్దాం. ఏ కుటుంబంలో సమాధానం కరువయ్యిందో ఈ రాత్రి బలిపీఠము కట్టబడునుగాక. మండుచున్న పదులో ప్రభు మహిమను మోషేకు ప్రత్యక్షపరిచినట్లుగా ఈ రాత్రి ఒక్కొక్కరికి దర్శనము కలుగునుగాక. ప్రభు ఈ రాత్రి అందరితో మాట్లాడునుగాక. ఒక్కొక్కరిని ప్రభువే దర్శించునుగాక. మీరు వెళ్ళక మునిపే ప్రభువు గుమ్మములో నిలబడునుగాక. కొద్ది మందిగా ఉన్నాము ప్రభువా, మీ రెక్కలతో కప్పండి, మహిమను పొదగండి. మేము తుమ్మకర్ర లాంటి వాడమయ్యా, బంగారపు రేకుతో పొదగండి. పరిశుద్ధాత్మతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. యోగ్యత లేకుండా నాళ్ళు బ్రతుకుతామయ్యా, యోగ్యత కలిగి బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకోండి. Yes, Lord. Hallelujah. Yes. నీకు వందనాలు. సహాయం సమాధానము కలిగిన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. ఏక మనస్సును మీకు అనుగ్రహించండి. అబ్రహాము కుటుంబము వలె ఒక్కొక్క కుటుంబము రాత్రిగా మార్చబడదుగాక. అయ్యా, ఎవరి కుటుంబంలో ఉన్నదో అటువంటి మనస్సు దానిని మీరు తీసివేసి అబ్రహాము ప్రభు విధేయతను మీరు బిడ్డల కుటుంబంలో పోయమని వేడుకుంటున్నాము. అబ్రహాము నేల మట్టుకు వంగి నమస్కారము చేస్తూ ప్రభు నిన్ను స్వీకరించాడు కదా. అటువంటి విధేయత కలిగిన కుటుంబాల వల్ల మా కుటుంబాలు ఉండటకు సహాయం దయచేయండి. కుటుంబంలో ఒకరిలో ఉండటం కాదు యేసయ్యా, కుటుంబంలో అందరూ నీకు లోబడాలి. కుటుంబంలో అందరూ నీ సమాధానాన్ని కలిగి అటువంటి కృపను దయచేయండి. ఈ యొక్క 2020 సంవత్సరం దాటిపోకముందే యేసయ్యా, ఒక అబ్రహాము బలిపీఠము వలె యేసయ్యా, ఒక ఇస్సాకు బలిపీఠము వలె యేసయ్యా, ఒక ఏలీయా బలిపీఠము వలె మా బలిపీఠాలు మార్చబడాలి యేసయ్యా. మా బలిపీఠాలు క్రమముగా మార్చబడాలి యేసయ్యా. క్రమమున్న చోట ప్రభువు లేడు. దేవుడు మా బిడ్డలు సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి. సమాధానమును మీరు కురిపించండి. మా
చెప్పండి, కనికరించండి. వాగ్దానము చేసుకునే వారి వందనాలు యేసయ్య. నిజముగా నిజముగా నీవు పక్షమై ఉన్నావు కదా యేసయ్య. నిజముగా నీ సమాధానమును కురిపించబోతున్నాము. Lord, thank you, Jesus. Lord, thank you, Jesus. మేము కట్టుకుంటాము తెలుసుకుంటాము స్వామి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. చెప్పండి, కనికరించండి. కుటుంబాలుగా బిడ్డలను సరి చేసి ఆశీర్వదించి యేసయ్య. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానములతో నూతన ఆశీర్వాదములతో ప్రభు నూతన ఆనందాలతో బిడ్డలు ప్రవేశించినట్లుగా నిండారుగా మీ దీవెనలు నీ కృపను బిడ్డల మీద పోయమని వేడుకుంటూ ఉన్నాను. సర్వశక్తుడా నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి అవసరతలు అక్కరతలు హృదయ వేదన మీరు తీర్చి తొలగించి ప్రభు ఈ యొక్క నెమ్మదితోనూ సమాధానంతోనూ బిడ్డలు నింపమని వేడుకుంటున్నాను. చూపండి, కనికరించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. పరిచర్య నాటికి వృద్ధి పొందించండి. నీ చిత్తమే నెరవేర్చబడని ఉద్దేశములే సఫలపరచబడని నీ ఆలోచనలు మాత్రమే ప్రభు నీకు వందనాలు. సఫలపరచండి ప్రభు నీకు వందనాలు. కృప చూపి కనికరించి రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని మీరు కలగజేసి ప్రభు సమస్త మహిమా ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరులు మొర ప్రభు ఆలకించి నిశ్చయముగా ఒక క్రమమైన బలిపీఠం మీ రాత్రి ప్రభు కట్టునుగాక. సమాధానం ఒక్కొక్కరి కుటుంబములు స్థిరపరచబడునుగాక. ఒక్కొక్కరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురుగాక. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ప్రభావం ఒక్కొక్కరితో వెళ్ళునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు అదేవిధంగా ఎవరైతే తీర్మానం చేసుకొని బద్దలైన బలిపీఠమును కట్టుకుంటానయ్యా, అబ్రహాము వలె నేల మట్టుకు వంగుతానయ్యా, విధేయత కలిగి ఉంటాను ఎవరు తీర్మానం చేసుకున్నారో వారికి ప్రత్యేకముగా సకల కోటి పరిశుద్ధులకు ఆయా దేశంలో చదివిన నీతిమంతులైన వారికి ఈ మైక్ శబ్దయంత్రం ద్వారా లైవ్ ద్వారా ఆలకించిన వారందరికీ సదాకాలమైన కృపతోడై నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, వృద్ధి చేయునుగాక, విస్తరింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి అనంత నాశనం. దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. నా దేవుని సమాధానం మీతో కూడా వచ్చునుగాక. ఆయన కృప నిరంతరం మనకు తోడై ఉండునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కుటుంబాలతో దీవించునుగాక. హల్లెలూయా. రైట్, మంచిది.